దేవుడిని మనం చూడలేం. దేవుడు అదృశ్యుడు, ఆయన అదృశ్యుడు, మన కంటితో మనం చూడలేం. ఆ అదృశ్యుడైన దేవుడు మన కంటికి కనబడే రూపములో వస్తే ఎవరో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే మన భాషలో తండ్రి కుమారుడు అని కాదు, కానీ మన భాషలో మనం మన కుమారుని కంటాం, అలా కాదు. కానీ ఆయన శరీర ఆకారములో ఉన్న దేవుడని అర్థం. దేవుని కుమారుడు అంటే శరీర ఆకారములో ఉన్న దేవుడని అర్థం. ఆత్మస్వరూపి అయిన తండ్రి అయిన దేవుడు శరీర ఆకారముగా మారి మన మధ్యలోకి వచ్చాడు. యేసయ్యటండి అదృశ్య దేవునికి స్వరూపం, అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. హీ ఈజ్ ద ఐకాన్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. స్మార్ట్ ఫోన్లో మనం ఇగో ఈ ఐకాన్స్ని చూస్తాం. ఈ ఐకాన్స్ని చూడడం, వీటిని ఐకాన్స్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ ఫోన్పే అని ఉంది. ఫోన్పే పైన కనపడుతున్న ఐకాన్ మాత్రమే ఇది, కానీ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్నంతా ఈ ఐకాన్ మనకి చూపిస్తుంది. ఇందులో ఫోన్పే ఉందా లేదా చూస్తే, ఈ ఫోన్పే ఈ ఐకాన్ చూస్తే దీంట్లో నిజంగా ఫోన్పే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని నొక్కితే ఆ సాఫ్ట్వేర్ అంతా పనిచేయటం మొదలవుతుంది. ఇప్పుడు ఫోన్పే ఏది అంటే ఏం చెప్తాం? ఇదిగో ఫోన్పే అంటాం, ఇదే ఫోన్పే అంటాం. కానీ నిజంగా ఫోన్పే ఇది కేవలం ఐకాన్, కానీ ఈ ఐకాన్ వెనక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇన్స్టాల్ అయ్యింది. అలాగే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవునికి ఒక ఐకాన్ లాగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడును ఆయన కనబరుస్తున్నాడు ముందు మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్లే. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడట. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు మన కంటికి కనబడే రూపములో వస్తే ఎవరో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.